నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వివేకానంద రెడ్డి హత్య కేసు నడిచి నేటికి 6 ఏళ్ళయింది. ఈ 6 ఏళ్ళు ఏం జరిగింది, ఎలా జరిగినది, దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు తెలుసుకుందాం. ఎందుకంటే 6 సంవత్సరాలు అయినప్పటికీ దీని మీద ఏమి పురోగతి రాలేదు. తెలుసుకుండే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. వివేకానంద హత్యకు నేటితో 6 ఏళ్ళు. 248 మందిని విచారణ, 8 మందిపై ఛార్జిషీటు, ఇంకా పూర్తి కాని సిబిఐ దర్యాప్తు. సాక్షులు, కీలక వ్యక్తులు అనుమానాస్పద మృతి. కలకలం రేపిన రంగన్న మరణము. చూడండి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ టైంలో జరిగింది. అప్పుడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే చంపించారని సాక్షి పేపర్లో బ్యానర్ వెడ్డింగ్తో రాసి ఇది చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉంది అని ఆ రోజు ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. అప్పుడు అది క్లిక్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి వివేకానంద రెడ్డి హత్య అందరికీ అది ఉపయోగపడింది. అందరూ కూడా అనుకున్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండే జమలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేయించారని అప్పుడు ప్రచారం బాగా చేశారు. జనం నమ్మారు, ఓట్లు వేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు సిబిఐ విచారణ వేయాలని సిబిఐ విచారణకు వేశారు. అధికారం వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. అప్పుడు ఎలక్షన్ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అయిన తర్వాత కొన్ని నిజాలు బయటపడుతూ వచ్చాయి. ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆదినారాయణ రెడ్డికి కానీ, బీటెక్ రవికి కానీ ఎవరికి సంబంధాలు లేవు. ఇది హత్య చేసిన వాళ్ళంతా జగన్ చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ మనుషులే అని సిబిఐ దర్యాప్తులో తేల్చింది. ఎవరు ఎందుకు చంపారు ఏమి అనేది పుట్టాలుగా అందరికీ తెలుసు. ఒక ఎంపీ సీటు కోసం వివేకానంద రెడ్డిని చంపారని పులివెందుల ప్రజలు అక్కడ ఉండే వాళ్ళు అనుకుంటున్నారు. నిజమా అబద్ధమా అనేది 5 సంవత్సరాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తేల్చలేకపోయారు. ఇప్పుడు 9 నెలలు ఇచ్చిన కూటమి ప్రభుత్వము తేల్చలేకపోయింది. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? ఆయనంతకే గొడ్డలతో నరుక్కున్నాడా, లేదా ఆయనంతకే గొంతు కోసుకున్నాడా? ఇంతవరకు తెలియట్లేదు. కానీ 8 మందిని ఛార్జిషీట్ వేశారు. ఛార్జిషీట్ వేస్తే దాంట్లో కొంతమంది చనిపోయారు. కీలక సాక్షి రంగన్న గారు కూడా చనిపోయారు. దీనికి ఎవరు? సునీతారెడ్డి గారు కోర్టుకి వెళ్ళి కోర్టులు మెట్లు తిరుగుతున్నారు. మా నాన్నను చంపిన వాళ్ళను శిక్షించండి, న్యాయం చేయండి అని. అట్లే వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా ఆయన కూడా మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఒక న్యాయం చేయమని అడగద్ది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా కుటుంబ సభ్యులు, వివేకానంద రెడ్డి అభిమానులు అందరూ అడుగుతున్నారు, వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళు ఎవరో చేయండి అని అంటున్నారు. ఈ చంపింది అవినాష్ రెడ్డి గారు అని ప్రచారం వెళుతుంది. ఆయన చంపాడా, ఆయన చంపించాడా అనేది ఇంకా సిబిఐ కోర్టులో ఉంది కాబట్టి మనం మాట్లాడకూడదు. కాబట్టి సిబిఐ కోర్టు తేలుస్తారు. ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారిని చంపి. కానీ 5 ఏళ్ళు ఉన్న వైసీపీ పట్టించుకోలేదు. ఇప్పుడు 9 నెలలైన కూటమి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవట్లేదు. దీనికి కారకులు ఎవరు చంపారు ఏమి అనేది తేలట్లేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య. కానీ 2024 ఎలక్షన్లకి అదే రివర్స్ అయిపోయింది. చూడండి ఎందుకని? ఇది జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు చంపించారని ఎప్పుడైతే తేలిందో అప్పుడే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయిపోయింది, కూటమి ప్రభుత్వానికి ప్లస్ అయింది. కానీ వివేకానంద రెడ్డి గారు చనిపోయి కూడా ఒకరికి మేలు చేశారు, ఒకరికి ఒక తడవ మేలు చేశారు, ఇంకొకరికి 2వ తడవ మేలు చేశారు. కానీ ఆయన వివేకానంద రెడ్డి గారు మంచి హాని చేయని మనిషి. ఆయన కడప ఎంపీగా, ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా అంతా తానే చూసి పేద ప్రజల కోసం పాటుపడినాడు వివేకానంద రెడ్డి గారు. చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నేటికి శనివారం సరిగా 6 ఏళ్ళు.
ఈ కేసులో సాక్షులు కీలక వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. వివేక వాచ్మెన్ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణం తాజాగా కలకరం రేపింది. ఇలా వివేక హత్య నుంచి రంగన్న అనుమానాస్పద మరణం దాకా ఈ కేసు ఊహించిన మలుపులు తిరుగుతుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెల్లవారేసరికి తన ఇంట్లోనే హత్య గురై కనిపించారు. అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ అప్పటి సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ మీడియాలో కట్టుకథలు వడ్డీ వార్చారు. తన బాణాలు వివేకానంద హత్యను ఈ ఎన్నికల్లో జగన్ ప్రచారార్థంగా వాడుకున్నారు. నేను చెప్తే కదా, అప్పట్లో జగన్ గారికి ఇది వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని సానుభూతి ఓట్లతో సీఎం అయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సానుభూతి అస్త్రంగా మారి జగన్ గెలుపునకు బాటలు వేసింది. వివేక హత్య జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. వివేక పిఏ ఎం వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందుల క్రైమ్ నెంబర్ 24/2019గా కేసు నమోదైంది. వివేక హత్యకు గురి కాగా మొదట గుండెపోటుగా చిత్రీకరించారు. తర్వాత రక్తవాంతులు చేసుకున్నారని ప్రచారం చేశారు. బెడ్రూమ్ బాత్రూములోని రక్తాన్ని ఆనవాళ్లు లేకుండా కనుమరుగు చేశారు. అదే ఏడాది మే 30న జగన్ సీఎంగా ప్రమాణ చేశారు. సీఎం కాకముందు సిబిఐ విచారణ అంటూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్ ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో జగన్ వైఖరితో తేడా కనిపించింది. ఆ 5 ఏళ్లు బెదిరింపులు వేధింపులే. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ పాటు వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి మొత్తం 8 మందిపై సిబిఐ ఛార్జ్షీట్ నమోదు చేసింది. వీరిలో డ్రైవర్ దస్తగిరి అప్రూవల్గా మారారు. సిబిఐ అధికారులను అప్పట్లో బెదిరించారు. సిబిఐ విచారణ అధికారి రామ్ సింగ్పై కేసు నమోదు చేయించారు. దస్తగిరి అప్రూవల్గా మారడంతో హత్య వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం వెలుగులోకి వివేక హత్యకు సంబంధం ఉన్న చాలామంది గత 6 ఏళ్లు అనుమానాస్పదలో మరణించారు. ఈ ఏడాది జనవరి 10న జగన్కు వరుసకు సోదరుడు అయ్యే వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనను సిబిఐ 2021లో విచారించగా వివేక చనిపోయినట్లు దేవిరెడ్డి శంకరెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని వాంగ్మూలం ఇచ్చారు. కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి చెందినట్లు ప్రచారం చేశారు. నేరాలన్నీ నీపై వేసుకుంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి 10 కోట్లు ఇస్తారు, నీ జీవితం సెటిల్ ఉందామంటూ దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని, అయితే దాన్ని తిరస్కరించారని గంగాధర్ రెడ్డి 2021 అక్టోబర్లో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత సిబిఐనే తనను బలవంతం చేసి అలా చెప్పించిందని మాట మార్చారు. సింహాద్రి మండలం కనుమూరుకు చెందిన కె శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్ 3న అనుమానాస్పద మృతితో చెందారు. శ్రీనివాసరెడ్డి బావ పరమేశ్వర్ రెడ్డిపై వివేక హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. జగన్ డ్రైవర్గా పనిచేసిన నారాయణ యాదవ్ 2019 డిసెంబర్ 6న మృతి చెందారు. వివేక హత్య జరిగిన సమయంలో హైదరాబాద్లో ఉన్న జగన్ భారతి వాహనంలో రోడ్డు మార్గాన పులివెందులకు వచ్చారు. సమయంలో వారికి నారాయణ యాదవ్ డ్రైవర్గా ఉన్నారు. ఇంకా జగన్మామ వీసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్ 3న అనారోగ్యంతో మృతి చెందారు. వివేక మృతదేహానికి గంగిరెడ్డి ఆసుపత్రిలోని కుట్లు బ్యాండేజ్ చేశారు. తాజాగా ఈ నెల 5వ తేదీన రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించారు. చూడండి, వివేకానంద రెడ్డి చనిపోయి 6 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా పరిస్థితి దారుణంగా 6 ఏళ్ళు అయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. ఇప్పటికీ జగన్ 5 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. 9 నెలలు అయిన కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. ఈ కేసులో వివేకానంద రెడ్డి గారికి, సునీత గారికి న్యాయం జరగాలని అందరం కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.